నమస్తే అండి. ఆంధ్రాలో నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు అండి. ఎందుకని? అంటే డెవలప్మెంట్ వస్తుందని. ఈ 5 సంవత్సరాలు ఎలా అనిపించింది మీకు పాలన జగన్? జగన్ అంటే ఇస్తున్నాడు కానీ అమ్మఒడి అని అది ఇస్తున్నాడే కానీ డెవలప్మెంట్ అనేది లేదు. డెవలప్మెంట్ ఉండాలి కదా, డెవలప్మెంట్ లేకుండా రాజధాని లేదు, ఏమీ లేదు. మాకు ఎట్ట తెలుస్తుంది భవిష్యత్తులో తెలియాలంటే? రాజధాని లేకుండా ఎట్ట తెలుస్తుంది మాకు? అది లేదు కదా మాకు. రోడ్లు ఎలా ఉన్నాయంటారు? రోడ్లు అంటే మామూలుగానండి, అంతగా ఏం లేదు. డెవలప్మెంట్ అనేది లేదు. ఎప్పట్లానే ఉన్నాయి. ఈ సంక్షేమ పథకాలు అనేవి ఎలా వస్తున్నాయి? అందరికి మంచిగా వస్తున్నాయి మేడం, కొంతమందికి వస్తున్నాయి. వస్తున్నాయి. ఈ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ఇంటికి వచ్చి సర్వీస్ ఇస్తున్నారు కదా, ఇస్తున్నారు కానీ అదే రాజధాని అనేది లేదు. ఇస్తున్నారు ఇయటానికి. జగన్మోహన్ రెడ్డి గారు మద్యపానం నిషేధం చేస్తాను చేయలేదు. లేదండి. రేట్లు కూడా పెంచినారు అనేసి. అవును, రేట్లు పెంచాడు, అన్నీ చేశారండి. కల్తీ మంది అమ్ముతున్నారు అంటున్నారు. అది తెలియదండి మాకు. చాలా మందికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అంటున్నారు. ఏమోనమ్మా, మాకు తెలియదు కానీ నిషేధం చేస్తానగా చేయలేదు అంతే. సో యువతకి జాబ్స్ లేకుండా బయట రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు కదా, మరి దాని గురించి ఏమంటారు? నిజమేనండి, వెళ్తున్నారు అట్లా. మరి చంద్రబాబు నాయుడు గారు పాలన చూసారు కదా ఇంతకు ముందుకు, ఎలా అనిపించేది? ఆయన అంటే భవిష్యత్తు అంటే ఇది పిల్లలకి ఉద్యోగాలని అవి ఉన్నాయి అంతే. ఆయన ఏమైనా పథకాలు చెప్పాడు కానీ ఇవ్వలేదు, కానీ డెవలప్మెంట్ అనేది ఉండింది అంతే. మరి ఇప్పుడు నెక్స్ట్ సీఎం అయితే ఎలాంటి డెవలప్మెంట్ చేస్తాడు? చేస్తాడని నమ్మకం అంతే మాకు. ఆయన అనుభవం ఉంది కాబట్టి ఆయన చేస్తాడని మాకు. ఏమోనమ్మా, పొత్తుల్లో రాని ఎట్టనా కానీ వస్తే ఆయన బాగున్నదని అంతే.